గైస్ బాయ్స్ కోసం అయితే ఒక వీడియో ఎడిటింగ్ చేశాను. అంటే ఇది ఒక 3D కెమెరా యూజ్ చేసి రెడ్ కలర్ వైపు ఉంటుంది. ఎడిటింగ్ అయితే చాలా బెటర్గా ఉంటుంది. అంటే ఇది తెలుగు సాంగ్ కాదు, ఒక తమిళ సాంగ్ ఇది. అది రెట్రో మూవీ ఉంది కదా, మన సూర్య అన్న మూవీ, అందులో సాంగ్ తమిళ సాంగ్ యూజ్ చేశాను. ఎడిటింగ్ అయితే బాగుంటుంది. డెఫినెట్గా బాయ్స్ అయితే ఖచ్చితంగా చేసుకోండి, మిస్ అవ్వకండి. ఫస్ట్ డెమో చూడండి, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. பாதம் போகும் பாத வழி தாண்டி உயிர் ஊரக்கணிதே. గైస్ డెమో చూసారు కదా, ఎడిటింగ్ అనేది కొంచెం నచ్చింది అనుకుంటున్నాను. నచ్చకపోయినా పర్లేదు, స్కిప్ చేసేయండి. నెక్స్ట్ టైం ఇంకా బెటర్గా చేద్దాంలే. జస్ట్ శాంపుల్ చేశాను, బాయ్స్కి నచ్చుతుందని, అంతకన్నా ఏం లేదు. అలాగే వీటి యొక్క లింక్స్ అనేవి నేను టెలిగ్రామ్లో ఇస్తాను. అంటే మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో కూడా పెడతాను టెంప్లెట్ లింక్ అనేది, అంటే ప్రాజెక్ట్ లింక్ అనేది. దానివల్ల యూస్ ఏ ఉంటుంది మీకు, జస్ట్ ఇంపోర్ట్ ప్యాకేజ్ అని వచ్చేస్తుంది, అర్థం చేసుకోండి. నేను దీనికన్నా ముందు వీడియోలో అంటే ఈ వీడియో కాకుండా దీనికన్నా ఇంకో వీడియోలో అప్లోడ్ ముందు వీడియోలో అంటే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. డిస్క్రిప్షన్ నుంచి టెలిగ్రామ్లోకి ఎలా లాగిన్ అవ్వాలని చెప్పాను, బెటర్గానే చెప్పాను. అలాగే డైరెక్ట్గా టెలిగ్రామ్ నుంచి ఎలా యూజ్ చేసుకోవాలో కూడా చెప్పాను. మీరు అలా యూజ్ చేసుకోవచ్చు, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అలాగే ముందు ఏం చేస్తారంటే టెలిగ్రామ్లోకి వెళ్ళి అక్కడ టీవీకే క్రియేటర్స్ తెలుగు అని సెర్చ్ చేయండి. అక్కడ మళ్ళీ #50 అని సెర్చ్ చేయండి. మన ఛానల్లోనే #50 అని సెర్చ్ చేస్తే అక్కడ మొత్తం ఈ ఆర్టికల్ వస్తుంది, దీని ఒక టెంప్లెట్ లింక్ వస్తుంది, ప్రాజెక్ట్ అలాగే ఫాంట్స్ లింక్స్ వస్తుంది. ముందు ఫాంట్స్ అని డౌన్ చేసుకోండి, ఎందుకంటే ఈ వీడియోకి ఫాంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫాంట్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి, దానివల్ల అర్థం చేసుకోండి. ముందు ఫాంట్స్ అనేవి డౌన్ చేసుకుని ఎడిట్ మొదలు ఇంపోర్ట్ చేసుకోండి. లేదా మీ దగ్గర బెటర్ ఫాంట్స్ ఉంటే యూజ్ చేసుకోండి, మీ చాయిస్. అది నేను ముందే చెప్పేస్తున్నాను. లేదు మళ్ళీ ముందు ప్రాజెక్ట్ ఇంపోర్ట్ చేసుకోండి, ఫాంట్స్ ఖచ్చితంగా మిస్సింగ్ వస్తాయి, మళ్ళీ కామెంట్లో అని ఒక్కోదాన్ని అర్థం చేసుకోండి. అబ్బా అర్థమైంది అనుకుంటున్నాను. ముందైతే ప్రాజెక్ట్ ఇంపోర్ట్ చేసుకోండి, దాని తర్వాత ఫాంట్స్ ఇంపోర్ట్ చేసుకోండి, దాని ప్రాజెక్ట్ అనేది ఇంపోర్ట్ చేసుకోండి. ముందైతే నేను ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేస్తున్నాను. మీరు ప్రాజెక్ట్ అనేది ఆల్రెడీ ఇంపోర్ట్ చేస్తే మీకు నాకైతే ఎలా ఉందో అలాగే ఉంటుంది. మీకు అంటే మిస్సింగ్ ఏమి రాదు. నేనైతే ఎలా ఓపెన్ చేస్తున్నానో మీకు అలాగే ఉంటుంది, అర్థం చేసుకోండి. ఫస్ట్ ఏం చేస్తారంటే కెమెరా అనేది హైడ్ చేసేయండి. ఇక్కడ ఒక రెక్టాంగిల్ ఉంటుంది, ఇక్కడ 2 ఉంటాయి, మొత్తం ఇక్కడ 2 రెక్టాంగిల్స్ ఆఫ్ చేసేయండి. ఇక్కడ ఒక గ్రూప్ ఉంటుంది, ఒక నేమ్ సైడ్ ఉంటుంది, ఇక్కడ అర్థమైంది అనుకుంటున్నాను. అంటే ఇది ఒక 6 లెటర్ నేమ్. ఇది చాలామందికి 4 లెటర్స్ ఉంటాయి, 5 ఉంటాయి, 7, 8 ఉంటాయి, ఎక్స్పెండ్ అవి ఉంటాయి. నేను ఒకటి చెప్తాను. ఇప్పుడు ఇది 5 లెటర్స్ నేమ్ ఉంటే ఏం చేస్తారంటే ఉదాన్ని హైడ్ చేసేయండి. హైడ్ చేసేసి దీన్ని 1 నిమిషం టైమర్తో ఇక్కడ పెంచండి. దీన్ని ఏం చేస్తారంటే కొంచెం ఇక్కడ పెంచండి. అలా దీన్ని కూడా కొంచెం ఇలా టైమర్తో పెంచుకొని కొంచెం అలాగా 4 లెటర్స్ని తగ్గించుకోవడం. ఒకవేళ ఎక్కువ లెటర్స్ ఉంటే ఏమీ లేదు, దాన్ని ఏం చేస్తారంటే కొంచెం వీటిని కొంచెం దగ్గరగా పెట్టుకుని మధ్యలో స్పేస్ వచ్చేలా చూసుకోండి. అంటే ఇక్కడ పడేలాగా, ఇంకో నేమ్ ఇక్కడికి వచ్చి ఇంకో లెటర్ ఇక్కడికి వచ్చేలాగా, లాస్ట్లో అన్నీ అడ్జస్ట్మెంట్ అయ్యేలాగా ఒక నేమ్ అనేది రివీల్ అయ్యేలా చేసుకోండి. నేను గురించి నేను సెపరేట్గా వీడియో చేస్తాను, కావాలంటే. అర్థం కాకపోతే మీకు అర్థం వద్దులే, నేను చెప్పని అవసరం లేదు. చాలా సింపుల్గా ఉంటుంది, పెద్ద ఏమి ఉంటుంది లేదు, నేను చేసింది కాబట్టి. ఇది ఫస్ట్ అయితే అయిపోయింది మనకి. దీని తర్వాత ఇవన్నీ ఆన్ చేసేయండి. వీటి వల్ల దీనివల్ల కొంచెం ల్యాగ్ ఇష్యూ ఉంటుందని నేనైతే హైడ్ చేయమన్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ పార్టికల్ వీడియో ఉంటుంది, అది కూడా హైడ్ చేసేయండి. ఫస్ట్ ఏం చేస్తారంటే ఈ ఫోటో ఉంచేయండి, డిలీట్ చేయొద్దులే, మీకు కొంచెం తెలుస్తుంది. ఫస్ట్ ఏదైనా ఒక PNGని యాడ్ చేసుకోండి. 1 నిమిషం చెప్తాను. ఇప్పుడు నేనైతే మ్యాజిక్ ఎరేజర్ యాప్ యూజ్ చేస్తున్నాను. నేను లాస్ట్లో చెప్తాను ఎలా రిమూవ్ చేసుకోవాలని. ఎగ్జాంపుల్ నేను బాయ్స్ గురించి చేస్తాను కాబట్టి ఈ ఫోటో యాడ్ చేశాను, ఇది కాపీ చేసా, ఫోటోని డిలీట్ చేసేసాను. దీనికే మళ్ళీ పేస్ట్ నొక్కాను, ఇక్కడ కలర్ ఫీల్ ఒకటే ఉంచి మిగతా అన్నీ హైడ్ చేశాను. సేమ్ ఎలా అనమాట. ఇప్పుడు పేస్ట్ చేయండి. అదే టైప్లో మీకు ఫోటో ఒకటే చేంజ్ అవుతుంది, ఎఫెక్ట్స్ అనేవి ఓడి ఉంటాయి. ఇప్పుడు ఏం చేస్తారు, కెమెరా, పార్టికల్ వీడియో అన్నీ మొత్తం ఎన్నైతే మీరు హైడ్ చేశారో అన్నీ హైడ్ చేసుకొని కెమెరా అనేది ఆన్ చేసుకోండి. చూస్తే మనకి సెట్ ఏం చేయక్కర్లేదు, పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. ఎడిటింగ్ అనేది ఎక్కడ మిస్సింగ్ ఏ ఉండదు. ఒకవేళ మీకు బ్లాక్ అండ్ వైట్ నచ్చకపోతే ఇక్కడ ఎఫెక్ట్స్లోని సాచురేషన్, వైబ్రేషన్ ఉంటుంది, హైడ్ చేసేయండి, అదే తీసేయండి. అప్పుడు మనకి కలర్లోకి వచ్చేస్తుంది ఫోటో. అలాగే బ్యాక్గ్రౌండ్ ఫోటో కూడా సేమ్ అదే ఉంటుంది, దాని కూడా అదే ఉంటుంది. సాచురేషన్, వైబ్రేషన్ చేస్తే మనకి కలర్లో ఉంటుంది. మీకు బ్లాక్ అండ్ వైట్ కావాలంటే బ్లాక్ అండ్ వైట్ ఉంటుంది. దాని తర్వాత మంచి బెటర్ కొట్టలు ఎక్స్పోర్ట్ చేసుకోండి, సరిపోద్ది.